ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. హోంశాఖ పని హోంశాఖ చేసుకుంటుంటుంది. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా మొత్తం మార్పులు చోటు చేసుకుని సైన్యం ఎప్పటికప్పుడు లెక్కలు సేకరిస్తోంది. అదే సందర్భంలో ఇంటెలిజెన్స్ నుంచి డీటెయిల్స్ తీసుకుంటోంది. అదే సందర్భంలో అన్ని శాఖల్ని సమన్వయపరుస్తున్నారు. ఓవరాల్‌గా ఓ పక్కనేమో కాశ్మీర్‌లో వేర్పాటువాదులకి సంబంధించినటువంటి అంశాల్ని ఫైనల్ చేయడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఐడెంటిఫై చేసేటటువంటిది ఒకటి. ఆయా ప్రభుత్వాలను అలర్ట్ చేయడం ఒకవైపున, అలాగే కాశ్మీర్‌లో ఇప్పుడు పారిపోయినటువంటి వాళ్ళు పీర్ పంజాల్ ప్రాంతంలో అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని కాల్చడం మీద ఒకవైపున, లేదా వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలన్నటువంటిది ఇంకొక వైపున, మూడో వైపున వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎలాంటి స్ట్రైక్ చేయాలి, అది ఎయిర్ స్ట్రైక్ చేయాలా, లేకపోతే నేవీ స్ట్రైక్ చేయాలా, ఆర్మీ స్ట్రైక్ చేయాలా అన్నటువంటిది ఇంకొక వైపు. టోటల్‌గా అన్ని విధాలుగా వ్యవస్థల గురించి ఆలోచించుతా ఎప్పటికప్పుడు గంట